దొండకాయ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దొండకాయలు అయితే 4 వైపులా చక్కగా కోసేసుకొని గిన్నెలో నూనె వేసుకొని ఈ దొండకాయలు అలాగే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు మనం వేయించుకోవాలి. సగం పైనే ఉడికిపోయింది చూసారు కదండి. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడైతే అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ గ్రేవీని అలాగే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు ఈ రెండు కూడా వేయించుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ అయిన తర్వాత టమాటా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ వేసేసుకున్న తర్వాత మనం కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇది కూడా బాగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న దొండకాయలను కూడా యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మనం ఉడికించుకున్నట్లయితే దొండకాయ కుర్మా అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.